విజయవాడ భవానీపురంలో ఇళ్లు కూల్చివేతతో తీవ్రంగా కలత చెందిన బాధితులు రాత్రి సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. సీఎం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు బాధితులు. అయితే అందుకు పోలీసులు ససేమిరా అనడంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్దే బైఠాయించారు. వారు తమ ఇళ్లు కూల్చివేయకుండా సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన చెందారు. తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న ఆర్డర్ కాపీ అందేలోపే తమ ఇళ్లను కూల్చేశారని వారు వాపోయారు. అన్యాయంగా కూల్చేశారు సార్. సుప్రీంకోర్టులో స్టే వచ్చినా సరే లేదు, మాకు హార్డ్ కాపీ కావాలని ఆన్ ది స్పాట్లో అసలు మాట సుప్రీంకోర్టు కాదు, మాకు హార్డ్ కాపీ కావాలని చెప్పేసి కోర్టు ధిక్కరం చేసి మా స్థలాలన్నీ మా ఇల్లులన్నీ పడేస్తే మాకు ఏం చేయాలో తెలియక మేము ఉండాలంటే అక్కడ రోడ్డు మీద ఉండాలి. కానీ మేము ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఉండాలో మాకే తెలియట్లేదు సార్. పిల్లలు రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం పొద్దు నుంచి ఏమీ తెలియలేదు, అంతే ఉన్నారు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము కష్టపడి సంపాదించున్నాయి. దయచేసి సీఎం గారు, లోకేష్ గారు మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. ఆగండి అని ఆగకుండా ఇంట్లోంచి బయటికి లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదది. మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము. ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు. మాకు 55 ఏళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం మాకు న్యాయం చేస్తారని, ఇంత దూరం అక్కడైనా రోడ్డు మీద, ఇక్కడైనా రోడ్డు మీద.